బుక్ ఆఫ్ జోబ్లో ఆయన చుట్టూ కవచం వేస్తాడు దేవుడు. సాతాను చాలా ట్రై చేస్తాడు ముట్టుకోవడానికి, అస్సలు ముట్టుకోలేడు. అసలు ఎంత నాశనం చేద్దామన్నా యోబు దగ్గరికి రాలేకపోతున్నాడు. అయితే యేసుప్రభు వారిది సాతానుది ఒక డైలాగ్ ఉంటుంది యోబు గ్రంథంలో. సాతాను ఏమంటాడు, యేసుప్రభు వారు ఏమంటాడు అక్కడ, యెహోవా ఏమంటాడు అంటే, చూసావా నా కొడుకు యోబు ఎంత ధైర్యంగా విశ్వాసంగా ఉన్నాడు, ఎంత విశ్వాసత్వంలో నిలబడ్డాడో చూసావా, ఎలా నన్ను ఆరాధిస్తున్నాడు చూసావా, ఎలా నా కోసం నిలబడ్డాడు చూసావా, ఆయన బిడ్డలందరినీ నన్ను ఆరాధింపేలాగా చేస్తున్నాడు చూసావా అని వేసే ధైర్యంగా కాలర్ ఎత్తుకొని సాతానుతో మాట్లాడుతుంటే సాతాను అంటాడు, ఎలా పట్టుకుంటానయ్యా, మరి నువ్వు ఆయన చుట్టూ అంతా కంచేసావు కదా, ఆ కంచె తీసి చూడు, నేను ముట్టుకుంటాను, ముట్టుకున్నప్పుడు కూడా ఇంతే విశ్వాసంలో ఉంటే అప్పుడు ఒప్పుకుంటానయ్యా అని కుమారుడు అని అంటాడు. అప్పుడు దేవుడిని చాలా ఆహా అలా అంటావా అని ఏం చేస్తాడు దేవుడు, సరే నా కుమారుడు మామూలు అనుకున్నావు, యెషూవా హౌస్ కుమారుడు, యెషూవా హౌస్కి వెళ్తాడు, విశ్వాసంలో పడిపోతాడు అనుకున్నావు, అంత సీనే లేదు, కంచె తీసేస్తాను చూడు, కావాలంటే టచ్ చేసి చూడు, కంచె తీసేస్తాడు. ఏం తీస్తాడు, కంచె అని చెప్పండి అందరూ, కంచె, ఆ కంచె, హెడ్జ్, ద కవరింగ్, ద ప్రొటెక్షన్ తీస్తాడు జస్ట్ కొంచెం. అది కూడా దేవుడు పౌన్ చూసా. దట్స్ వై దేవుడు పర్మిషన్ ఇస్తే కానీ సాతానికి ముట్టుకునే అధికారం ఉండదు. వాడికి శక్తి అంతగా, మీరు దానికోసం అంత భయపడొద్దు. దిష్టి కానీ వాడి కళ్ళు కానీ ఎవరైనా చూస్తారేమో, వీళ్ళు మన పెళ్లికి వచ్చారు కాబట్టి మన ఇది అయింది, మన ఇంటికి అడుగు పెట్టారు కాబట్టి ఇలాగైంది, వారికి అంత ప్రాముఖ్యం ఇవ్వకండి. డు నాట్ గివ్ దెమ్ ఇంపార్టెన్స్. అంత ప్రాధాన్యత మీరు ఇవ్వద్దు. మీరు సాతాని శక్తులకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఏసే రక్తము మీ ఇంట్లో కడగబడిందంటే, ఏసు రక్తం మీ ఇంట్లో ఉందంటే, ఎవ్వడు వచ్చి నీ జుట్టుని తీసుకుని వెళ్ళి కత్తిరించి తీసుకొని వెళ్ళి వాళ్ళు పెట్టుకున్నా సరే ఆ జుట్టు నాటబడిపోయి అలా ఉంటుంది తప్ప అది నీ ఎంటిక కూడా ముట్టుకోలేదు. సో యోబు చుట్టూన్న ఆ కంచె తీసేస్తాడు, సాతాను ముట్టుకుంటాడు, చాలా ఘోరాలు జరుగుతాయి, చాలా కోల్పోతాడు, పిల్లల్ని కోల్పోతాడు, ఆస్తి కోల్పోతాడు, డబ్బు కోల్పోతాడు, అంతా కోల్పోతాడు. అంతా కోల్పోయినా యెషూవా హౌస్ బిడ్డ కదా, యోబేమంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటందు, ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటందు. పదమా, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. యోబు స్తుతించడం మానలేదు, యోబు ఆరాధించడం మానలేదు. ఏదేమైనా సరే ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, మొత్తం ఆయనదే, సమస్తం ఆయనదే. నా తలాంతులు, నా జీవితం అంతా ఆయనదే. ఇస్తే ఆయన ఇస్తాడు, నేను అడిగానని ఇవ్వలేదు కదా, ఆయన ఇవ్వాలనుకున్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకోవాలనుకున్నాడు, తీసుకుంటాడు. తిరిగి నన్ను నిలబెట్టేది ఆయనే అని యోబు ధైర్యంగా నిలబడి చెప్పాడు. తిరిగి కంచెను దేవుడు రీయునైట్ చేసి సమస్తము కోల్పోయిందని దానికన్నా అతి వేగముగా, అతిగముగా, గొప్పగా, బలముగా సమస్తము సమకూర్చాడు. టుడే దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఒకవేళ సాతాను మిమ్మల్ని ముట్టుకున్నట్లయితే, సమ్టైమ్స్ గాడ్ అలౌస్ ఇట్.
నిన్ను ఆయన దగ్గరికి తీసుకుని రావడానికి. చాలా మంది మీ సొంత శక్తితో ప్రయత్నిస్తున్నారు. బిడ్డ, నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, నా దగ్గరికి రా, నా ఆత్మ చేత నేను సాధిస్తావు అని చెప్తున్నాడు. హల్లెలూయా. బిడ్డ, ఎంతసేపు పోరాడతావు? ట్రై చేయి. ఎంత ట్రై చేస్తావు? ట్రై చేయని ఆఖరికి ఆయన దగ్గరికి వచ్చి పడతాం కదా, ఆయన దగ్గరికి వస్తాము కదా, వచ్చేంత వరకు ట్రై చేయని వదిలేస్తాడు. తర్వాత భారము మోస్తున్న సమస్త జనులారా రా, నా ఎదుకు రా, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. విశ్రాంతి అయినా, బలమైన, సమృద్ధైన, సామర్థ్యమైన ఏదైనా ఆయన సన్నిధిలోనే మనం పొందుకుంటాము. ఆయన శక్తిలోనే, ఆయన చేతిలోనే మనం పొందుకుంటాము. సాతాని చేతికి శక్తి లేదు, నేను నాశనపరిచే శక్తి. నో మ్యాన్ కెన్ కర్స్ యు ఇఫ్ గాడ్ డిసైడ్స్ టు బ్లెస్ యు. బట్ ఇఫ్ గాడ్ అలౌస్ ఫర్ Satan టు టచ్ యు, who has the authority to touch you అన్నాను కదా, who has authority to curse you? If God allows, దేవుడు పర్మిషన్ ఇస్తే Satan will touch you, and it is only to bring you closer to Jesus. వాడు తాకినా తిరిగి వచ్చి ఆయన దగ్గర పడతాను కాబట్టి the Lord will say, go bring my daughter, go test the daughter.